ఎందుకు తిడతారని నన్ను తిట్టేది నిజమేనాయన. నేను దేనికైనా నిరూపిస్తున్నాను. అసలు పెట్టి ఆ రాజ్కోట్ నగర్లో బిడ్డని ఆఫీసులో ఏదో రూమ్ ఉందంటే ఆడేసుకుంటే చిత్రం అసలు పెట్టి వాళ్ళు వదలలేదు నాయన. మీరైతే నాకు దయచేసి నా బిడ్డని వదిలిపెట్టేసేయండి ఆయన. ఎప్పుడు ఎక్కడ జీబీ తెచ్చినట్టు ఆయన వాళ్ళ మీద చెప్పుకుంటే చంపేస్తామని చెప్తున్నారు. అలాంటి అక్రసల్లో నా బిడ్డ నిరిగిపోతే నా బిడ్డని వదిలిపెట్టేసేయండి ఆయన. ఇంకా నాకేం న్యాయం చేయలేదు. అదే నాయన మీరు చేసుకున్నా నా బిడ్డ నాకు ఏం కేసులు ఇరికించారు ఆయన. నా బిడ్డ సంపాదించి నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయి నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడున్నాడు సార్, నా బిడ్డను చూపిండి సార్. ఆడలేడులే నీ బిడ్డ యాడికి వస్తాడులే, యాడికి పోయినాడు మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చావు నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడు. అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని? నా బిడ్డ చేసిన నేరం ఏంటి సార్? మేమేం దొంగలం కదా సార్. నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్. మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు? వచ్చే యానాది లంజా లంజా లేడు, తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో, నువ్వు వచ్చి ఫోన్ చేస్తాం పో నేనని చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి పోయి నాయన నా బిడ్డనెట్టి చూపిలేదు, ఏం చేశాడు, ఏందో దొంగ అంటున్నాడు, ఏం దొంగతనం చేశాడు, నాకు ఎవరు లేరు వెనక ముందు, నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు, నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు, నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయన నాకు అక్రంత సహాయం చేయండి అని అంటే ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడ తీసుకుపోయారమ్మా, డబ్బులు కావాలా, నీ కొడుకు హైకోర్టుకు పిటిషన్ వేయాలమ్మా అని అంటే ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకొని 3 నెలలు డ్యూ కట్టాలి సార్. ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు. అమ్మా నన్ను ఎస్ఐ గారు స్టేషన్లో పెట్టున్నాడు, రాండమ్మా నిన్ను రమ్మంటున్నాడు, అర్జెంటుగా రామ్మా అని అన్నాడు. నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు వాడికి వద్దురా అమ్మా ఇక్కడికి రా అన్నాడు. 9 రాత్రి 4 గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలా, కోర్టు కాడ మోతేసేసారు. అమ్మ కోర్టు కాడ మోతేసేసారు, నువ్వు టేస్ట్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్న నేను చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కోడలు నేను ఇద్దరు అక్కడికి పోతే ఆడగడ నా కోడలు నన్ను అసహ్యంగా తిట్టి వచ్చి ఏలుముద్ర ఎదురంటే ఏలుముద్ర ఎందుకు సార్ అంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది, నీ కోడలు నువ్వు వచ్చావు కదా, నువ్వు కానీ ఏలుముద్ర వేయనంటున్నావు, ఎందుకు వేయవు, ఏం చేసావు, ఏ నేరస్తురాలు చేసి ఉండవు నీ కొడుకు, నిన్న ఇంకా పోకర కేసులు కోడల్ని నిన్న నేను చెప్పేసి ఇంకా మాట్లాడేవాళ్ళు నా చేత ఏలుముద్ర వేయించుకొని నా కొడుకు మాట్లాడిన కూడా మాట్లాడేలా సైగ్గా ఉండి అమ్మ నన్ను నా బిడ్డ కేసు లేకుండా తీసుకురండి అయ్యా, నా బిడ్డ ఏ నేరం చేయలేదు నాయనా, మీరు కావాలంటే నా బిడ్డ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.